హలో అండి, ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సో ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మా ఇంట్లోనైతే పులిహోర ఇంకా పొంగల్ ఈ రెండు ఐటమ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. అండ్ దాంతోపాటు ఈరోజు స్పెషల్గా యాడ్ అయిన ఐటమ్స్ వచ్చి రసం ఇంకా ఉప్మా. వీటిలో స్పెషల్ ఏముంది అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ ప్రోడక్ట్స్ మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రోడక్ట్స్ అయితే వచ్చేసి చిరంజీవి గారి ఇంటి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్. అది ఏంటి అంటే సురేఖ గారు ఇంకా ఉపాసన గారు కలిసి స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారు. సో అందుకని మేము ఇండియా నుంచి మాకు వస్తున్న కొరియర్లో వీటిని తెప్పించాను. బికాజ్ ఇవి అసలు వీటి టేస్ట్ ఎలా ఉంది, ఇవి రెడీ టు ఈట్ అండ్ రెడీ టు కుక్ అని విన్నాను. సో ఇవి మనకేమైనా యూస్ఫుల్గా ఉంటాయా, లేదంటే వీటి టేస్ట్ ఎలా ఉంటుంది, మన అథెంటిక్ టేస్ట్ని ఇస్తాయా లేదా అనేది మేము ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాం. అలాగే మేము ట్రై చేస్తూ మీకు కూడా ఒకసారి చూపిద్దాంలే ఈ 4 ఐటమ్స్ని అని ఈ ప్యాకెట్స్ని అయితే నేను తెప్పించాను. సో వీళ్ళ వెబ్సైట్ ఏంటి అంటే అత్తమ్మాస్ కిచెన్ అని ఉంటుంది. సో వీళ్ళ వెబ్సైట్లో ఈ 4 వాల్యూ ప్యాక్స్తో పాటుగా ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి వాళ్ళ మామిడికాయ పచ్చడి, అది కూడా రీసెంట్గానే వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ సీజన్ నుండి. అండ్ అలాగే ఇవి ఇండియాలో మాత్రమే కాకుండా యూఎస్లో కూడా త్వరలో రాబోతుంది. సో ఆ అప్డేట్ కూడా మనకి అత్తమ్మాస్ కిచెన్ అనే వెబ్సైట్లో కనిపిస్తుంది. సో ఇవి మెయిన్గా ఏంటి అంటే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, లేదంటే మనం అవుట్ ఆఫ్ స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ వెళ్ళినప్పుడు మోస్ట్లీ మనం హోమ్ ఫుడ్ని, మన అథెంటిక్ టేస్ట్ని మిస్ అవుతూ ఉంటాం డెఫినెట్గా. అందుకని ఇలాంటి ప్యాకెట్స్ని అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మోస్ట్లీ నేను అనుకుంటున్నాను తప్పకుండా ఇవి ఆ అథెంటిక్ టేస్ట్ని, మన ఇండియన్ మెయిన్గా సౌత్ ఇండియన్ టేస్ట్ని తప్పకుండా ఇస్తాయని. అందుకని ఈరోజైతే ఈ 4 ప్రోడక్ట్స్ని కూడా ఇప్పుడు ట్రై చేసి మీకు కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ని మనం ప్రిపేర్ చేద్దాము. అలాగే వాటి జెన్యూన్ రివ్యూ కూడా నేను ఇవ్వబోతున్నాను. ఓకే ఉమా, ఫస్ట్ మనం ఉప్మా ఇంకా పొంగల్ ఇవి 2 కూడా ప్రిపేర్ చేద్దాము. అవి కట్ చేసి రెడీ. సో వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది. మెయిన్గా మన ట్రెడిషన్కి సంబంధించిన కలర్స్ని యాడ్ చేశారు వీళ్ళు. ఇక్కడ చూసినట్టయితే గ్రీన్, రెడ్, ఎల్లో అండ్ పులిహోరాకి కూడా గ్రీన్, ఇట్లాంటి కలర్స్ తోటి ప్యాకింగ్ చేశారు. ఇట్లాంటి రెడీ టు మిక్స్, రెడీ టు ఈట్ లేదంటే రెడీ టు కుక్ ఐటమ్స్ ఇదివరకు నేను చాలా చూశాను, కానీ మన సౌత్ ఇండియన్ టేస్ట్లో కొంచెం ఎక్కువ అథెంటిక్గా కానీ లేదంటే హోమ్లీ ఫుడ్ లాగా అనిపించినవి అయితే ఇవి ప్యాకింగ్ చూసినప్పుడు అయితే నాకు అనిపించింది. సో టేస్ట్ కూడా ఇప్పుడు ట్రై చేద్దాము. సో ఇప్పుడైతే నెక్స్ట్ పులిహోర మిక్స్ ట్రై చేయబోతున్నాము. ఇది యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పులిహోర పేస్ట్ లాగే ఉంది మోస్ట్లీ, కాకపోతే దీంట్లో ఆల్రెడీ తాలింపు అన్నీ అయితే చాలా అథెంటిక్గా వస్తుంది. దట్స్ ట్రూ, నిజంగా స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ట్రై చేద్దాం ఒకసారి, చూడండి ఎలా ఉంది లుక్ అనేది కూడా. సేమ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానిలాగే ఉంది కదా. నాకు తెలిసి ఇక్కడ యుఎస్లో ఉండే వాళ్ళకైతే కంపల్సరీ ఇండియా ఫ్లేవర్ అయితే టచ్ అవుతుంది. అవును, సరే ఇది కలిపి చూద్దాం ఎలా ఉంటుందో. సరిపోతుంది ఒక స్పూను, కొంచెం కలిపాక ఇద్దామా కలిపి ఫస్ట్ కలిపేసి. చేత్తో కలపాలా బెస్ట్ అనుకుంటా. చేత్తో కలిపేసి సేమ్ మనం ఇంట్లో చేసుకున్న వాటిలాగే స్మెల్ వస్తుంది. అవును, లుక్ కూడా అదే కదా. అవును, మనం స్టోరేజ్కి చేసుకుంటాం కదా పులిహోర, సేమ్ కన్సిస్టెన్సీ ఉంది. అవును. సో వాళ్ళకు వచ్చిన థాట్ బాగుంది. ఇంకొకటి అత్తమ్మాస్ కిచెన్లో వాళ్ళ ఐటమ్స్ ప్రోడక్ట్స్ తయారు చేయడంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా ఉమెన్ ఎంపవర్ గురించి దీన్ని స్టార్ట్ చేశారు. అంటే మోస్ట్లీ ఇందులో వర్క్ చేసే వాళ్ళందరూ మోస్ట్లీ ఉమెనే ఉంటారు. సో అందుకని ఈ ప్రోడక్ట్స్ని ఒకసారి ట్రై చేయాలి అని అయితే నాకు అనిపించింది.
సో అందుకని కొరియర్ వస్తున్నప్పుడు వీటిని కూడా ఆర్డర్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ టైం అయితే పట్టింది ఇవి రావడానికి. అండ్ అలాగే ఇప్పుడు మనం అక్కడి నుండి ఇక్కడికి కొరియర్లో వేసుకోవాలి కదా, కొంచెం పెద్ద ప్రాసెస్సే అట్లా అని అనిపిస్తుంది కదా, కానీ ఇవి త్వరలోనే యూఎస్లో కూడా లాంచ్ అవ్వబోతున్నాయి. సో ఇక్కడున్న వాళ్ళకి కూడా ఈ అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో హ్యాపీగా మనందరం కూడా ట్రై చేయొచ్చు వీటిని. మిక్సింగ్ అయితే అయిపోయింది. నైస్. సో వీళ్ళు ఇచ్చిన ప్యాకింగ్ మీద దాని ప్రకారం అయితే చూస్తే ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఒక 20 to 30 మినిట్స్ పక్కకు పెట్టి ఆ తర్వాత కన్జ్యూమ్ చేస్తే సో ఆ రియల్ ఫ్లేవర్స్ అనేవి ఆ రైస్లోకి వచ్చి ఆ టేస్ట్ అయితే మనకు తెలుస్తుంది. సో అందుకని ఇప్పుడు అక్కడ ప్రిపేర్ అవుతున్న రసం, ఉప్మా అండ్ పొంగల్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఇది టేస్ట్ అర్థమవుతుంది. సో ఇదైతే పక్కకు పెట్టేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, మేమైతే రసము అసలు కంప్లీట్గా ప్రిపేర్ చేయడమే ఫస్ట్ టైము, అంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేయడం. మేము ఎక్కువ పచ్చి పులుసు అలాంటివి ప్రిపేర్ చేస్తుంటాం అనమాట. సో ఇది రసం పౌడర్తోనే డైరెక్ట్ ప్రిపేర్ చేసాం కాబట్టి దాని టేస్ట్ రియల్ది ఎలా ఉంటుందో మాకు నిజంగానే తెలీదు. ఇది మాత్రం ఓకే, మనకి పొంగల్, పులిహోర, ఉప్మా టేస్ట్లో అయితే మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం. రసం అనేది బేసిక్గా ఆంధ్ర వంటకం లాగా అనుకుంటాం. తెలంగాణలో అయితే మనం పచ్చి పులుసు చేసుకుంటాం కదా, సో అందుకని మనం యాజ్ ఇట్ ఈజ్ అయితే చెప్పలేము దాని టేస్ట్ని ఎలా ఉందనేది. మేబీ అది తెలిసిన వాళ్ళకైతే దాన్ని కంపేర్ చేయగలరు ఈజీగా. స్మెల్స్ మాత్రం చాలా బాగున్నాయి. కుకింగ్ చేసేటప్పుడు కూడా ఫ్రెష్ ఫ్లేవర్స్ అదంతా చాలా బాగుంది. మంచిగా విజిల్ వచ్చింది. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది అంటవా? సో ఈ అత్తమ్మాస్ కిచెన్ అనే వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళకి ఫిజికల్ స్టోర్స్ అయితే ఏమీ లేవు. వీళ్ళు కంప్లీట్గా ఆన్లైన్ అనమాట. వీళ్ళ సర్వీస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. మనం మెయిన్గా ఏంటంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి జస్ట్ మనకి వెబ్సైట్లోకి వెళ్ళగానే అక్కడ ఈ ప్రోడక్ట్స్ ఇంకా ఎలా కొనాలి ఏంటి అనే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ లైన్గా కనిపిస్తూ ఉంటాయి. సో డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేసేసి మనం ఏమేం ప్రోడక్ట్స్ కావాలో వాటిని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ఆప్షన్ వస్తుంది. సో కార్డ్స్ ద్వారా కానీ లేదంటే మన యూపీఐస్ ద్వారా కానీ ఎలా అయినా వాటిని పర్చేస్ చేయొచ్చు. మోస్ట్లీ ఇది 5 to 7 డేస్లో మనకి డెలివరీ అయితే అవుతుంది. అండ్ అలాగే వీటిని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనే ఇన్స్ట్రక్షన్స్ పాయింట్ టు పాయింట్ కంప్లీట్గా ఈ ప్యాకేజ్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఫస్ట్ అయితే నేను రసం పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఇది ఇన్స్ట్రక్షన్స్ వచ్చి మిక్స్ 2 tablespoons ఆఫ్ రసం పౌడర్ విత్ 150 ml ఆఫ్ హాట్ వాటర్ and garnish it with freshly chopped coriander and enjoy your quick and flavored rasam. ఇది ఏంటంటే 2 tablespoons ఆఫ్ రసం పౌడర్ని మనకు ఒక 150 ml హాట్ వాటర్లో యాడ్ చేస్తే సరిపోతుంది. సో వెంటనే ఈ రసం అనేది ప్రిపేర్ అయిపోతుంది. మోస్ట్లీ హార్డ్లీ ఇది ఒక 5 minutesలో అయితే రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ పులిహోర. స్టిర్ 75 grams ఆఫ్ పులిహోర పేస్ట్ to 250 grams of cooked rice, mix well and savor the tangy delight of pulihora in minutes. ఇదేంటంటే 75 grams ఆఫ్ పులిహోర. కాకపోతే ఇందులో మెయిన్గా ఏంటంటే మనం కంప్లీట్గా మిక్స్ చేయాలి, లేదంటే పైన అంత ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది కాబట్టి పైన స్పూనే తీస్తే మనకి ఎక్కువ ఆయిల్ వచ్చేస్తుంది. అందుకని కంప్లీట్గా మిక్స్ చేసి 75 grams ఆఫ్ పులిహోర పేస్ట్ని 250 grams ఆఫ్ కుక్డ్ రైస్లో మిక్స్ చేసి ఒక 20 to 30 minutes పక్కన పెట్టినట్టయితే సో మన రియల్ సౌత్ ఇండియన్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి పొంగల్ మిక్స్. పొంగల్ మిక్స్కి అయితే యాడ్ 4 cups ఆఫ్ వాటర్ ఫర్ ఎవ్రీ 1 cup పొంగల్ మిక్స్ ద రైస్ కుక్కర్. ఇది మెయిన్గా రైస్ కుక్కర్లో కుక్ చేస్తే బెటర్, ఎందుకంటే ఆ రైస్కి ఆల్రెడీ గీ ఇంకా ఆయిల్స్ అన్నీ ఎక్కువగా పట్టేసి ఉంటాయి కాబట్టి మన నార్మల్ గిన్నెలో అయితే తొందరగా కుక్ అవ్వదు. అందుకని కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. ఇది 4 cups ఆఫ్ వాటర్ పోసి ఇందులో 1 cup ఆఫ్ పొంగల్ మిక్స్ వేస్తే సరిపోతుంది. సో ఈజీగా రెడీ టు ఈట్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఉప్మా మిక్స్. ఉప్మా మిక్స్ వచ్చి యాడ్ 2 cups ఆఫ్ బాయిలింగ్ వాటర్ ఫర్ 1 cup ఆఫ్ ఉప్మా మిక్స్ ఇంటూ ఏ బౌల్, స్టిర్ అండ్ కీప్ ద లిడ్ ఇట్ ఫర్ 5 minutes. ఏంటంటే ఇది 2 cups ఆఫ్ బాయిలింగ్ వాటర్, ఆల్రెడీ వాటర్ పెట్టేసుకొని 1 స్పూన్ ఇది ఏదైతే మనము ఉప్మా మిక్స్ తీసుకుంటున్నామో అది యాడ్ చేసి ఒక 5 minutes కలిపితే సరిపోతుంది. సో ఇది కూడా ఈజీగా అయిపోతుంది. మోస్ట్లీ ఇది బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు హోమ్ ఫుడ్ చాలా మిస్ అవుతారు. సో వాళ్ళకి ఇట్లాంటి ప్యాకింగ్స్లో అయితే వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేసినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా
ఇలాంటివన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే హెల్దీ ఇంకా టేస్టీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇవి ఓపెన్ చేయగానే వచ్చిన స్మెల్ని బట్టి అయితే ఆ ఫీల్ చెప్పగలుగుతున్నా. నెక్స్ట్ టేస్ట్ చేసి అసలు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తా. పొంగల్లో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ వీటిల్లో యాడ్ చేసినట్టున్నారు, మనం పైనుండి ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. అసలు ఇవన్నీ రియల్గా మనం ఈ ప్యాకెట్స్లో కాకుండా మనం ఇంట్లో ఈ 4 ఐటమ్స్ చేయాలంటే అసలు ఎంత టైం పట్టవచ్చు? 1 అవర్ పడుతుంది మోస్ట్లీ 4 చేయాలంటే. ఎందుకంటే అన్ని మన ఇంగ్రీడియంట్స్ కలెక్ట్ చేసుకోవాలంటే కరెక్ట్. ఇవైతే 5 minutes కూడా పట్టలేదు. అవును, మోస్ట్లీ 5 minutes అంతే. మిక్సింగ్ అంతే. ఫస్ట్ ఏది టేస్ట్ చేద్దాం? నేను పొంగల్ ట్రై చేస్తాను. ఓకే, మంచిగా హాట్గా ఉంది పొంగల్. చాలా బాగుంది. నిజంగానే బాగుంది తెలుసా, టెంపుల్ చాలా బాగుంది. నెయ్యి వేసుకునేసరికి ఇంకా మంచి టేస్ట్ బాగుంది. ఉప్మా సేమ్ ఇంట్లో చేసుకున్నట్టే. నాకైతే అసలు ఇది ప్యాకెట్ లో వచ్చింది అనే ఫీలింగే లేదు అసలు. పులిహోర కూడా బాగుంది. నాకైతే కొంచెం చాలా తక్కువ అనిపిస్తుంది. నీకు? అవును, ఓకే. కొంచెం ఇంగువ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. సో టేస్టీగా అయితే ఉన్నది. కొంచెం కలుపుతాం. రసం, నెక్స్ట్ రసం టేస్ట్ చేద్దాం. రసం అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడా. అంటే ఇదివరకు ఎప్పుడు ఇంట్లో కూడా చేయలేదు. మంచి స్పైసీ ఉంది, చాలా బాగుంది. ఓయ్ అమ్మ, నిజంగా ఫుల్ స్పైసీ ఉంది. టేస్ట్ మాత్రం చాలా డైరెక్ట్ ఇంకా ప్లెయిన్ రైస్లో కొంచెం రసం వేసుకొని ఒక అప్పడం వేసుకొని తింటే అల్టిమేట్ ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. 4 బాగున్నాయి. నాకైతే ఉప్మా, పొంగల్, రసం బాగా నచ్చాయి. నాకు కూడా. పులిహోర కూడా బాగుంది. అంటే అది కొంచెం నాకు సాల్ట్ ఓకే, బట్ అంత ఆల్ ఓవర్ చాలా బాగున్నాయి. ఇందులో అంటే ఎట్లా అంటే బయట మనము రెడీమేడ్ ఫుడ్ కానీ ఇట్లా ప్యాకేజ్ ఐటమ్స్ కొనుక్కొని ట్రై చేస్తాం కదా, అవి కొంచెం డిఫరెంట్ ఆర్టిఫిషియల్ స్మెల్ ఉంటాయి. అదైతే అస్సలు లేదు. అవును, అట్లాంటి ఇంట్లో ఫ్రెష్గా చేసినట్టే ఉంది. అవును, ఇప్పుడే మనం ఇంట్లో ఫ్రెష్గా కుక్ చేసి పెట్టినట్టు అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. వర్త్ ఇట్. ఇంకా మెయిన్గా ఇది బ్యాచిలర్స్కి, ట్రావెల్ చేసే వాళ్ళకి, అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎవరైతే హోమ్ మేడ్ ఫుడ్ని మిస్ అవుతుంటారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో మస్ట్ ట్రై ఐటమ్స్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అత్తమ్మ. థ్యాంక్ యూ.